అందరికీ నమస్కారం అండి. తెలంగాణ యువత అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇది ఏంటంటే జస్ట్ యువత కోసం నేను చేసిన వీడియో ఏంటంటే, ఇప్పుడు అందరు ఏమంటారు అంటే అండి, ఇప్పుడు మన ఇప్పుడు తెలంగాణలో 100% ఉంటే మొత్తం 90% మొత్తం యువతనే ఉంది కదా. వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే అంటే అరే కొందరు పెద్దలు ఉంటారు కదా, ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఉంటారు కదా, చాలా మంది లీడర్స్ అయినా సరే ఎవరైనా సరే ఉంటారు కదా. నా దృష్టికి ఏమొచ్చిందంటే, అరే నవ్వుతూరు అందరు తెలుసా, నవ్వుతూ మనం చూసి ఏంది ఏదో యూత్ ఫ్యామిలీ అంటాడు, తెలంగాణ యువత ఫ్యామిలీ అంటాడు, తెలంగాణ యువత కుటుంబం అంటాడు, తెలంగాణ యూత్ ఫ్యామిలీ అంటాడు, తెలంగాణ యువత కుటుంబం అంటాడు, పార్టీ ఏం రాదని అందరు నవ్వుకుంటారు. చాలా మంది నవ్వుకుంటారు అండి. చాలా మంది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రిచ్ మ్యాన్స్ ఇక్కడ మన ఇప్పుడు ఉంటారు కదా, అందరూ ఉంటారు కదా, ఇప్పుడు అందరు నవ్వుకుంటారు. పెద్ద పెద్ద అరే వీడు అంత చిన్న కుటుంబం, ఏదో పైసలు ఉన్నాయా లేకుంటే వీళ్ళతోనే ఉన్నాయి వాళ్ళతోనే ఉన్నాయి, వాళ్ళు వచ్చే సరే పైసలు, వాళ్ళు వచ్చేసరే పైసలు ఉన్నాయి, వీళ్ళు వచ్చేసరే పైసలు ఉండవు కదా. సరే వీళ్ళు ఎట్లా చేస్తారు, వీళ్ళు ఎట్లా పెట్టిన పార్టీ, అసలు మీకు ఎట్లా ధైర్యం వచ్చింది, వీళ్ళకి ఎట్లా అసలు వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా నవ్వుకుంటుంది. చాలా మంది నవ్వుకుంటారు. నా దృష్టికి వస్తున్న విషయం ఇది. నాకు కొందరు చెప్పారు ఇట్లా చేస్తున్నారని. చాలా మంది రిచ్ పర్సన్స్ ఉంటారు కదా, అదే వాళ్ళ నవ్వులకు వాళ్ళ ఎంత నవ్వినా ఎంత ఎంత కొట్లాడి ఎంత అట్లా అయినా సరే మనం ఒకటే అండి, సరే పట్టించుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అంటే మనం ఏంటంటే మన సక్సెస్ వాళ్ళకు ఒక మన సక్సెస్ అయితే కదా, ఒకవేళ సక్సెస్ అయితే అదొక వాళ్ళకు సమాధానం అండి. అంతే, ఇంకా నేను చెప్పేది ఏం లేదు. ఇప్పుడు మనం ఎందుకు ఏదండి మనతో సరే పైసలు లేవు పక్కన అండి, పైసలు లేకపోతే మనతో ధైర్యం లేదా అండి, మనతో మనుషులు లేదా అండి, యువత లేదా అండి, మనతో ఆల్మోస్ట్ 80% మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు అవుతారు. ఎవరు మన రిచ్ పర్సన్ అవుతారు, వాళ్ళంతా ఒకటే అండి. నాకైతే అంత ఒకటే. కానీ ఇప్పుడు వాళ్ళు ఈక్వల్ చూసినారు మనల్ని, మనల్ని ఒకలాగా వాళ్ళు ఒకలాగా. ఇదేంటి వీడియో అంటాడు, వాళ్ళే వస్తారు, వాళ్ళని చూసి వాళ్ళు అవుతారు, మనం చూసి వాళ్ళు అవుతారు అండి. అట్లయితే అప్పుడు మనం ఒకటిలాగా చూడాలి అందరినీ. వాళ్ళు సమానం చూసినప్పుడు మనం సమానం చూడొద్దు. మనం ఒకటి వాళ్ళు కూడా నాలుగు చూసిన కాబట్టి మనం కూడా మనం అంతా కలిసి వాళ్ళకి మన సక్సెస్ వాళ్ళకి ఒక సమాధానం. ఒక్కొక్క నవ్విన ప్రతి ఒక్కటి తర్వాత మళ్ళీ అరే ఏం చెప్పిండ్రా బాబు అని వాడి దండం పెడతారు మనకు తెలుసా. అట్లా చేస్తే మనం అందుకని తెలంగాణ యువతకి ఏం చెప్తుంది ఇంకోటి అండి, మనం తెలంగాణ అంటే పాలమూరు యూనివర్సిటీ అయినా లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ అయినా లేకుంటే మన ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఏదైందని ఫస్ట్ మనం ఫీజు కడతామండి, సెమిస్టర్ ఫీజు కడతాం, 2000 కడతాం. 2000 గంటలకు ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ 2000 గంటక మనం ఎగ్జామ్ రాస్తాం కదా, ఎగ్జామ్ రాసినాక మనం మంచిగా రాయకపోయినా వాళ్ళు ఫెయిల్ చేస్తారు. కొందరైతే మార్క్ చేస్తారు, కొందరు ఫెయిల్ చేస్తారు. టాపర్ స్టూడెంట్ కూడా. ఎందుకంటే అది ఫెయిల్ ఎందుకు చేస్తారంటే మళ్ళీ మనం రీవాల్యుయేషన్ పెడతాం కదా, మళ్ళీ 1000 రూపాయలు పెట్టి ఒక 3 సబ్జెక్టులు 1000 రూపాయలు, మళ్ళీ 5 సబ్జెక్టులు ఉంటే 2000 పెడతాం. అట్లా అప్పుడు మళ్ళీ పాస్ చేస్తారు. అంటే మనం మంచిగా రాసినా ఫెయిల్ చేస్తున్నారంటే మళ్ళీ పైసలు మళ్ళీ కడతారంటే మళ్ళీ రీవాల్యుయేషన్ పైసలు కడతామని వాళ్ళు మంచిగా అయితే పైసలు వచ్చినాక ఫెయిల్ చేస్తున్నారు. అంటే ఏంటంటే మనం ఫస్ట్ రాస్తామండి, తర్వాత రాసినాక మనల్ని ఫెయిల్ చేస్తాం మంచిగా రాసినా సరే. మళ్ళీ ఏం చేస్తాం, మనం రీవాల్యుయేషన్ పెడతాం. మనం మంచిగా రాసినా కానీ మనం నమ్ముకుంటుంది కాబట్టి మనం రీవాల్యుయేషన్ పెడతాం మళ్ళీ పక్క పైసలు పెడతాం. మనకు తెలుసు మనం పక్క పైసలు పెడతాం, మనం మంచిగా రాసినా మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఫెయిల్ చేసి మనం మళ్ళీ పైసలు పెట్టి అయితే మనం మళ్ళీ చేస్తాం కదా. అట్లా మనం ఒక స్టూడెంటే 2000 పెడుతున్నారంటే అట్లా మీరు తీసుకొని మొత్తం నేను ఎంక్వైరీ చేసిన పాలమూరు లేదా ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం అట్లా అవుతుందంట. ప్రతి ఒక్క స్టూడెంట్ 2000 పెడుతున్నాడు. అట్లా ఒక 10 మంది తీసుకుని 20,000 అవుతున్నాయి. ఒక 100 మంది అంతే కదా, 20 × 10 20,000 × 10 అంటే 20,000 అవుతున్నాయి అంతే కదండి. అట్లా నువ్వు ఒక కాలేజు ఒక యూనివర్సిటీ అట్లా నువ్వు తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకో ప్రతి ఒక్క స్టూడెంట్. చాలా మంది అయితే సప్లీలు ఉంటాయి, లేకుంటే రీవాల్యుయేషన్ పెట్టుకుంటూనే ఉంటారు, పాస్ అవ్వడం తక్కువ కుదరు కదండి. అందుకే అంటే మొత్తం ఎంత క్యాలిక్యులేషన్ కోట్లు పోతున్నాయండి, కోట్లు పోతున్నాయి. కానీ ఏం చేస్తున్నారంటే అసలు అంటే ఇది ఎగ్జామ్ గురించి మళ్ళీ స్కాలర్షిప్లు ఎప్పటి నుంచో పడతాయి అని చెప్తారు, కానీ పడ్డాయి స్కాలర్షిప్ పర్లేదు. అంటే ఇది ఒక్కటే యువత అంటే చాలా ఉంది ప్రాబ్లం యువతకు. యువత అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారండి. వాళ్ళకి 10,000 ఇస్తే అంటే చాలా 50% ఎట్టుంటే వాళ్ళకి ఒక లీడర్ ఇచ్చి మనకు 10,000 ఇస్తే అరే ఇట్లా ప్రచారం చెప్పి కూర్చుంటే సరే కదా తీసుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళు అనుకుంటారు ఆ కొడుకు అన్యాయం పైసలు ఇస్తుంటే వాళ్ళు లంగనే పక్క పైసలు ఇస్తుంటే పక్క వాడు వేస్ట్ కానీ మనం ఏమనుకోవాలంటే అరే ఆ ప్లేస్ పోయి మనం ఎందుకు న్యాయం చేయొద్దు, అరే వాళ్ళతోనే ఉంది తెలివి, వాళ్ళకన్నా ఎంతో ఎక్కువ తెక్కి మనతో చాలా శక్తి ఉంది. ఇప్పుడు ఎక్కలేని పవర్, ఎక్కలేని మైండ్, ఎక్కలేని శక్తి మన యువతలో ఉంది. అందుకని యువత అందరూ మేల్కొండండి. యువత అందరూ మనం కలిసి పోరాడదాం, కలిసి ధర్మాన్ని గెలిపిద్దాం పక్క. అందుకే పోరాడి మనం మంచి నిర్ణయాలు తీసుకుని మన పార్టీ సక్సెస్ అయితే ఒకవేళ ఫ్యూచర్లో మన ఫస్ట్ మన పార్టీ సక్సెస్ కావాలంటే అందరూ ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో నవ్వుకుంటారండి. అందరూ రిచ్ కాస్ట్ కొందరు పేరెంట్స్ కూడా మన దాంట్లో నవ్వుకుంటారు. కానీ వాళ్ళ నవ్వులకు అందరూ సమాధానం అయితే మన గెలిపే అండి, మన గెలుపు అంతే. అందరం పైసలు ఉన్నా లేకుండా సరే నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉండండి చాలు. మనం అందరం పోరాడదాం. దీని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వచ్చి ప్రతి ఒక్కరికి నేను చెప్తాను. అంత మన స్పీచ్ ప్రతి ఒక్కరు రావడం ట్రై చేయండి. ఇప్పుడు తెలంగాణ ప్రతి డిస్ట్రిక్ట్ నేను చెప్తున్నాను. మనం 3.5 సంవత్సరంలో మనం కరెక్ట్ మనం అంతా మొత్తం రావాలి. నేను ఒకటే గెలుపుని తీసుకుంటా, ఓటమి తీసుకుంటా. నాకు బోత్ ఆర్ ఈక్వల్. నేను ఒకవేళ గెలిస్తే నేను అంటే మనం చూపిద్దాం ఏంది ఆ వైపు ఏంది, మన యువత వైపు ఏంది. నొక్కనని కాదు, మన అందరం కలిసి చూపిద్దాం.
యువత అంటే ఎట్లా అరే ఎట్లొచ్చారు అరే ఏం వచ్చారో వీళ్ళందరూ కలిసి ఎట్లా వచ్చారో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అందరూ ఏం వచ్చారని అందరూ మనకు సున్నం పెట్టుకుని దండం పెడతారు లాస్ట్కు. కానీ అవును కదా, మనల్ని చూసి నవ్విన వాళ్ళే మనల్ని సపోర్ట్ చేస్తారు, మనం చూసి నవ్విన వాళ్ళే మన దగ్గరకు వచ్చి అరే ఏం వచ్చినా మంచి సపోర్ట్ చేస్తాం మనకు. అందుకని అందరం యువత అందరం మేల్కుందామండి ప్లీజ్. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వచ్చి నేను చెప్తాను, ఒకవేళ నేను వచ్చినప్పుడు నేను యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వచ్చినప్పుడు అందరికి మెసేజ్ పెడతాను యూట్యూబ్లో, అందరూ రండి ఏకమై తెలంగాణను కాపాడదాం, ధర్మాన్ని కాపాడదాం, న్యాయాన్ని కాపాడదాం. యువత అందరూ చూడాల్సిన వీడియో ఇది. ధన్యవాదాలు.